హాయ్ అండి, నేను మీ జీరాస్ రాయల్ రైజర్ ఛానల్ నుంచి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవి మన దగ్గర ఉన్న బ్రీడ్ అండి. నార్మల్గా మీకు ఒక విషయం గురించి చెప్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను. ఏంటంటే నేను ఛానల్ పెట్టి కొద్ది రోజులు అవుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు నాకు ఛానల్ పెట్టకముందు కోళ్ళ గురించి బయట ఇంత సఫర్ అవుతున్నారని, ఎక్కువగా పిల్లలు కానీ పెద్దవి కానీ ఇంత అలా చచ్చిపోతున్నాయని చెప్పేసి నాకు అంతగా తెలియదు. ఎందుకంటే నా దగ్గర ఎలా బతుకుతున్నాయో అందరి దగ్గర కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ అవి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది నాకు ఈ మధ్యనే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఛానల్ పెట్టిన కానీ నేను ఎలా పెంచుతున్నానో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు కొంతవరకు తెలుసు. పెద్దవాళ్ళ దగ్గర ఇబ్బంది అవుతుంది, కొన్ని పిల్లల దగ్గర ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంతవరకు తెలుసు. కానీ నేను ఛానల్ పెట్టిన తర్వాత వీడియోలు పెట్టిన తర్వాత వీడియోలు చూసి వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతుంటే నాకే చాలా ఎదులో ఉందండి. అంటే ఇన్ని రోజులు ఎంత నష్టపోయారు, ఇంకా ఎంత నష్టపోతున్నారు, ఈ విషయం గురించి అయితే మనకి ఇంతకుముందు తెలియదు అసలు. ఎక్కువగా పిల్లలన్నీ బాగా ఎక్కువ కంప్లైంట్లు పిల్లలు వచ్చినవి, దాని తర్వాత పెద్దవి. ముందు పిల్లల్ని కాపాడుకోవడమే చాలా 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 ఎక్కువ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలంటే ముందు పిల్లలు కొనుక్కుంటున్నారు. పిల్లలు కొనుక్కుంటున్నారు. అవి 2-3 నెలలు అలా జాగ్రత్తగా బతికించుకుని 3 నెలలతో బయటకు వదులుతామని ఏదో ఆలోచిస్తున్నారు. నెల పిల్లలు కొనుక్కుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన ఇంకొక నెలకో 15 రోజులకో 2 నెలలకో ఇవి మ్యాక్సిమం చాలా మట్టుకి చచ్చిపోతున్నాయంటండి. సో దానికి రీజన్ ఏమై ఉంటుందని చెప్పేసి వాళ్ళు నన్ను అడుగుతున్నారు. మీరేం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. నేను తర్వాత కనుక్కునే విషయం ఏంటంటే పిల్లల్ని ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు చాలా పెట్టలని ఒక పుంజు దగ్గర 10 పెట్టలను అలా ఎక్కువ పెట్టలను వేసేసి ఇంక్యుబేటర్లో పిల్లల్ని పొదిగిస్తున్నారండి. ఇంక్యుబేటర్లో పిల్లలు చేయేంత వరకు కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇంక్యుబేటర్లో పిల్లలు పొదగొచ్చు, తల్లి ఇచ్చే వేడి ఇంక్యుబేటర్ ఇస్తుంది. సో అక్కడ వరకు డిఫరెన్స్ రాదు. దాని తర్వాత రోజే వన్స్ పొదిగిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ అది పెరగవలసిన ప్లేస్ ఏదనేది ఇంపార్టెంట్. అక్కడి నుంచి మనకు పెరగవలసింది ఎక్కడండి? తల్లి దగ్గర పెరగాలి. తల్లి దగ్గర కాకుండా మళ్ళీ ఒక లైట్ పెట్టి ఒక కేజీలో పెట్టేసి ఇలాగ నచ్చిన బాయిలర్ ఫీడ్ అని ఆ ఫీడ్ ఈ ఫీడ్ అని అన్నీ ఇచ్చేస్తున్నారు. ఒక నెలలోనే బాయిలర్ కూడా పెరిగినట్టు కొంచెం పెద్దగా అయిపోతుంది. పిల్ల బాగుందని చెప్పి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఒక ఫీడ్ ఇస్తున్నారు. ఇప్పుడు వరకు తిన్న ఫీడు దానికి సెట్ అవ్వక, ఆ ఫీడ్ తిని ఇమ్యూనిటీ పవర్ పెరగక, న్యాచురల్గా తిరిగే కోడి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది న్యాచురల్గా పెరగక ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక నెలకి దాని బాడీ సెట్ అవ్వక చచ్చిపోతున్నాయి. మెయిన్ ప్రాబ్లం ఇది. సో పిల్లల్ని తీసుకునేవారు చాలా జాగ్రత్తగా తల్లి దగ్గరే పెంచుకోగలిగితే కనుక పిల్లల్ని తీసుకుని తెచ్చుకోండి. అంతే తప్ప తల్లి దగ్గర పెంచకుండా మీరు సెపరేట్గా పెంచాలంటే తేవద్దు. ఉంటాను ఫ్రెండ్స్.